పర్వాలేదు అన్నయ్య, వెళ్ళేదారిలో భోజనం చేసి వెళ్తా. వెళ్ళొస్తా వదిన. రే, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు స్వప్న, నాకు అర్థం కావడం లేదు. మా తమ్ముడు అంటే నీకు ఎందుకంత చిరాకు? అవునండి, మీ తమ్ముడు అంటే నాకు చిరాకే. ఆ రోజు నా కళ్ళ ముందే మా అన్నయ్య కాలర్ పట్టుకున్నాడు, నేను మర్చిపోలేదు. అవును, పట్టుకుంటాడు. వాడు నా తమ్ముడు. నా మీద చేయి వేస్తే ఎవడి కాలరైనా పట్టుకుంటాడు. వాడి కళ్ళ ముందు తోడబుట్టినోడి మీద ఎవడో చేయి వేస్తే కోపం రాకపోతే ఆ రక్త సంబంధానికి విలువేముందే? నువ్వు నాకు బలమైతే నా తమ్ముడు నాకు ధైర్యం. ఆ రోజు మీ అన్నయ్య కాలర్ పట్టింది నీకు తెలుసు, కానీ తెల్లారి వెళ్ళి తప్పైందని మీ అన్నయ్య కాళ్ళ మీద పడ్డాడే. అది మీ అన్నయ్య నీకు చెప్పలేదు. ఎందుకంటే మీ మనసులో నా తమ్ముడు ఎప్పుడు చెడ్డవాడిగానే మిగిలిపోవాలని మీ అన్నయ్య ఉద్దేశమే. వాడితో మీ వదిన ఎప్పుడు చూసినా తిడుతుంది. అయినా మీ వదిన అంటే నీకు ఎందుకు నచ్చుతుందంటే అమ్మ మనల్ని విడుతుంది, కొడుతుంది. అలా అని అమ్మ మీద మనం కోపం పెంచుకోలేం కదా అన్నయ్య. నాకు వదిన కూడా అమ్మ లాంటిది అని అన్నాడే వాడు. కానీ నువ్వు వచ్చి